హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి పెళ్ళి. చాలామంది పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు భయపడిపోతున్నారు అనమాట. అమ్మో మాకు ఈ పెళ్ళొద్దు, పెళ్లి చేసుకుంటే ఇప్పుడు జనరేషన్లో అన్ని డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి, సోలో బతికే సో బెటరు, మాకు ఇలా ఎంజాయ్ చేయడమే చాలా బాగుందని చెప్పేసి చాలామంది అంటున్నారండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు ఒక అతను మెసేజ్ చేశారనమాట. హాయ్ మేడం జీ, నా ఏజ్ 29 ఇయర్స్, మ్యారేజ్ అవ్వలేదు, చేసుకోవాలంటే భయం వేస్తుంది. నేను వెల్ సెటిల్డ్, మంచి జాబు, మంచి శాలరీ, కారు అన్నీ ఉన్నాయి, లైఫ్ బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటే ఇంత హ్యాపీ ఉండలేని అనిపిస్తుంది, మీరు చెప్పే మోటివేషన్ నాకు చాలా ఇష్టం, నాకు అడ్వైజ్ చేయండి మేడం అని చెప్పేసి మెసేజ్ చేశారండి. ఇది అతని సమస్య కాదండి, చాలామంది అనమాట. నిజంగా పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, డైవర్స్ అయిపోతాయి, భార్యలు కోరుకునే కోరికలు తీర్చలేకపోతున్నాము, ఎంత చేసినా కూడా అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నారు, గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, అత్తాకోడలకు పడట్లేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారనమాట. ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా కూడా మాకు ఇలానే బాగుంది, ఈ లైఫే బాగుంది అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అసలు ప్రాబ్లం అనేది మీదే అనమాట. ఏంటంటే మీరు ఒక లైఫ్కి అలవాటు పడిపోయారు, ఒక సోలోగా అలవాటు పడిపోయారు, ఒక ఎంజాయ్మెంట్కి అలవాటు పడిపోయారు అనమాట. అందువల్ల మీరు భయపడిపోతున్నారనమాట. పెళ్ళి అంటే ఎంతసేపు వాళ్ళకి డైవర్స్ అయిపోయింది, వీళ్ళకి డైవర్స్ అయిపోయింది, వాళ్ళు గొడవలు అవుతున్నాయి, వీళ్ళకి గొడవలు అవుతున్నాయి అనే వాళ్ళని చూస్తున్నారు. కానీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలు ఎంతమంది లేరు? ఎంతమంది ఫ్యామిలీ పిల్లలతో ఎంతమంది హ్యాపీగా ఉంటున్నారు? చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకోవాలి కదా. ఎందుకు ఎంతసేపు వాళ్ళకి డైవర్స్ అయిపోయింది, ఎవరు కలిసి ఉండట్లేదు, వాళ్ళు విడిపోతున్నారు, వీళ్ళు విడిపోతున్నారు, వాళ్ళనే తీసుకునే బదులు హ్యాపీగా ఉన్న వాళ్ళని కూడా చూడండి. చూసి వాళ్ళు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగుంది, వాళ్ళ పిల్లలతో ఎంత హ్యాపీగా ఉన్నారు, లైఫ్ అనేది ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, అలా వాళ్ళని కూడా చూడాలి కదా. అంతేగాని మీరు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి, ఒక సింగిల్ లైఫ్కి అలవాటు పడిపోయి ఇవన్నీ ఒక వంకలుగా చెప్తారనమాట చాలామంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు చెప్తున్నారంటే అది మీ ఏజ్ అండ్ సెటిల్డ్ అవటం అనమాట. ఏజ్ ఎంతకాలం ఉంటుందండి? ఏజ్ అయిపోయాక ఎవరు చూస్తారు? మీకు కనీసం వాటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరనమాట. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏజ్ వలన వచ్చిన ఎంజాయ్మెంటు, మనీ వలన వచ్చిన ఎంజాయ్మెంటు ఏది పర్మనెంట్ కాదనమాట. అన్నీ టెంపరీ అనమాట. పర్మనెంట్ అంటే ఓన్లీ ఒక భార్య పిల్లలు మీ ఫ్యామిలీనే పర్మనెంట్ అండి. ఈ ఏజ్ వలన మనీ వలన వచ్చే మీకు టెంపరీ ఎంజాయ్మెంట్లు టెంపరీగానే ఉంటాయి, మీకు శాశ్వతంగా ఎవరు ఉండరనమాట. ఓకే, ఎస్. అండ్ ఇది పక్కకు పెడదాం కొంచెం సేపు. ఎందుకు పెళ్ళి వద్దు అంటున్నారు? పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తారు, ఎంతకాలం ఉంటారు? అంటే ఇప్పుడు మీ అమ్మా నాన్నలు ఉన్నారు, వాళ్ళే నన్ను బాగా చూసుకుంటారు, నా సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, నా దగ్గర చాలా మనీ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు. పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేక భయపడిపోయి సమ్ రీజన్స్ వల్ల అనమాట. మీ అమ్మా నాన్నలు ఎంతకాలం ఉంటారండి? వాళ్ళకి ఏజ్ అయిపోతుంది కదా. ఏజ్ అయిపోయాక మిమ్మల్ని ఎవరు చూస్తారు? అమ్మ ఉంటే అమ్మ చూస్తుంది. అమ్మని ఇప్పుడు మీరు చూడాల్సిన టైం అనమాట. ఆమెకే ఏజ్ అయిపోయాక మిమ్మల్ని ఎవరు చూస్తారు? మీకు ఎవరు ఫుడ్ పెడతారు? మీ అన్నదమ్ములు పెడతారా? వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది కదా. మీ మరదలు వదనలు పెడతారా? పెట్టారు కదా. మీ చెల్లి చూస్తుందా? చెల్లింటికి వెళ్ళి ఒక 2 రోజులు మీరు ఉండగలరా? మీ అక్కయ్యలు చూస్తారా? ఎవ్వరు చూడరు. కనీసం మీకు వాళ్ళ ఇంట్లో ఒక 2 రోజులు ఉండాలంటే చాలా గిల్టీగా, చిన్నతనంగా ఉంటుంది. ఒకవేళ చూసినా కూడా వాళ్ళు ఎందుకు చూస్తారండి? మీ దగ్గర డబ్బు ఉంటే చూస్తారు, డబ్బు లేకపోతే మీ దగ్గర ఫేస్ కూడా చూడరు అనమాట. ఎవరైనా సరే ఎవ్వరు చూడరండి. ప్రేమను అనేది పక్కకు పెట్టేసేయండి. మీ దగ్గర మనీ లేకపోతే మీకు ఒక్క పూట ఫుడ్ కూడా ఎవరు పెట్టరు. కనీసం మీరు వెళ్ళి ఒక 2 రోజులు మీ చెల్లింట్లో కానీ, మీ అక్కింట్లో కానీ, మీ అన్నదమ్ముల ఇంట్లో కానీ ఒక్కరోజు మీరు ఉండగలరా? అస్సలు ఉండలేరనమాట. డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు డబ్బుల కోసం ఒక పూట పెడతారు, 2వ పూట పెడతారు. డబ్బులు ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని ఏం కూర్చోబెట్టి ఎవరు చూడరు, ఎవరు పెట్టరు అనమాట. అందుకని ఏజ్ వలన వచ్చిన ఎంజాయ్మెంట్ కానీ, మనీ వలన వచ్చిన రిలేషన్స్ కానీ శాశ్వతం కాదనమాట ఎవరికి కూడా. ఓకే, ఎస్. అండ్ ఇప్పుడు మీకు ఏజ్ ఉంది, మనీ ఉన్నాయి, సెటిల్ అయిపోయారు, అన్నీ మీ దగ్గరికే వచ్చేస్తాయి అనుకుంటున్నారు చాలామంది అనమాట. అన్నీ నా దగ్గరికే వస్తాయి, నాకేంటి అని. ఎందుకంటే ఏజ్లో ఏమీ తెలియదు అనమాట. ఓ 40 అబోవ్ రానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరు చూస్తారు? మీరు ఎవరన్నా రిలేషన్ పెట్టుకుంటే వాళ్ళు చూస్తారా? ఏజ్ ఉంటే చూస్తారు. ఆ ఏజ్ అయిపోతుంది, హెల్త్ ప్రాబ్లం వస్తుంది, మీ దగ్గర మనీ వలన చూస్తారు. ప్రేమతో చూస్తారా? మనీ వలన చూస్తారనమాట. ఆ మనీ కూడా లేకపోతే ఎవరు చూస్తారు? కానీ మీ దగ్గర మనీ ఉన్నా, ఏజ్ ఉన్నా, మీకు హెల్త్ బాగున్నా బాగోపోయినా
ఎప్పటికీ మిమ్మల్ని చూసుకునేది మీ ఫ్యామిలీనే, మీ భార్య మీ పిల్లలే అనమాట. వేరే ఎవ్వరు చూడరు. తల్లిదండ్రులు కూడా ఏజ్ అయిపోయాక వాళ్ళు కూడా చూడలేరన్నమాట. అందుకని కంపల్సరీ మ్యారేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. మీరు మ్యారేజ్ కాకుండా హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఎంతకాలం ఉంటారు చెప్పాను కదా, ఏజ్ ఉన్నంత వరకే అనమాట. తర్వాత మీ ఫేస్ చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరనమాట. వాళ్ళకి డైవర్స్ అయింది, వీళ్ళకి డైవర్స్ అయింది, వాళ్ళు బాగుండలేదు, వీళ్ళ బాగుండలేదంటే ఒకటి చెప్తాను వినండి. ఏ భార్యాభర్తలు కూడా మీ విడిపోవాలి అని చెప్పేసి ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేసుకోరు. బాగుండాలి, పిల్లలతో మంచిగా ఉండాలి, నా భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఎవరైనా పెళ్ళి చేసుకుంటారండి. టైం బాగోకో, తలరాత బాగోకో, కొన్ని సిచ్యువేషన్స్ వలన, ఏదన్నా గొడవల వలన అంతదాకా వెళ్తాయి తప్పించి కావాలని అయితే ఎవరు విడిపోరు, బంధాలని ఎవరు పోగొట్టుకోరనమాట. అందుకని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోకండి. మీ అమ్మా నాన్నల్ని, మీ తోబుట్టువుల్ని, మీ అన్నదమ్ముల్ని వీళ్ళని చూసుకోండి. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా లేదా? కొట్టుకుంటారు, గొడవలు వస్తాయి, కలిసే ఉంటున్నారు కదా, విడిపోయారా? విడిపోలేదు కదా. అలా మంచిగా ఉన్న ఫ్యామిలీస్ని కూడా చూడండి. ఎప్పటికైనా సరే పెళ్ళి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎవరికైనా సరే. అందుకని పెళ్ళొద్దు, ఇలానే ఎంజాయ్ చేస్తాం మేము అంటే, ఈ ఎంజాయ్ అనేది మీకు ఏజ్ ఉన్నంత వరకే. ఏజ్ లేకపోతే ఏది ఉండదు. మనీ ఉన్నా కూడా ఎంజాయ్మెంట్ రాదు. ఏజ్ ఉన్నంత వరకే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆ ఏజ్ లేకపోతే కనీసం మీకు వాటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరనమాట. అందుకని కంపల్సరీ పెళ్ళి చేసుకోండి. బాగా లేట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం మ్యాచెస్ రావాలన్నా రావన్నమాట. మీరు ఒక 30 వచ్చినాయనుకోండి, చూద్దామని ఇంకో 4 రోజులా చేసుకుందాము అని అనుకున్నారనుకోండి, ఎవరు దొరుకుతారు? మంచి మ్యాచెస్ రావు కదా. అందుకని చక్కగా కొంచెం అన్నీ సెటిల్ అయ్యారు, అన్నీ బాగున్నాయి అన్నప్పుడు మీరు పెళ్ళి చేసేసుకోండి. లైఫ్ అనేది బాగుంటుంది. గొడవలు అవుతున్నాయి, అవుతున్నాయి, వాళ్ళకు అవుతున్నాయి, వీళ్ళకి అవుతున్నాయి, ఇవన్నీ నథింగ్ అనమాట. ఏ గొడవలు అవు. పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్ థింకింగ్స్ని పక్కకు పెట్టేసేయండి. ఇంకో 4-5 ఏళ్ళ తర్వాత చేసుకుందాం అనుకున్నా కూడా, ఎవరైనా చేసుకోవాలన్నా కూడా ఎవరు ముందుకు వస్తారు? ఎవరు రారు కదా. అందుకని మీరు మంచిగా వెల్ సెటిల్ అయ్యారు, అన్నీ బాగున్నాయి కాబట్టి మంచిగా పెళ్లి చేసుకోండి. మీ పేరెంట్స్ మంచి సంబంధం చూస్తారు, వాళ్ళు చెప్పినట్టు చేసుకొని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోండి. మీరన్నా సెటిల్ అయ్యారు, అన్నీ ఉన్నాయి, కొంచెం ఏమీ పూర్గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకు ఉన్న దాంట్లోనే పెళ్ళిళ్ళు చేసుకొని ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఫ్యామిలీతో పిల్లలతో చక్కగా పేదవాళ్ళు కూడా బతుకుతున్నారు, అవునా? ఎందుకంటే వాళ్ళకంటూ ఒక తోడు కావాలి. ఎవరికైనా సరే ఒక తోడు అనేది పర్మనెంట్గా ఉండాలి. ఇవాళ ఏజ్ ఉంది, మనీ ఉంది, నాకు ఏదన్నా కోరుకుంటే నా దగ్గరకు వస్తాయి అనుకునే వాళ్ళు కంపల్సరీ అలా ఆలోచించకండి. ఏజ్తో వచ్చే రిలేషన్స్, మనీతో వచ్చే రిలేషన్స్ ఏది పర్మనెంట్ కాదు. మీకు పర్మనెంట్ అలా మీ భార్య, మీ పిల్లలు అనమాట. ఒకవేళ టైం బాగోక భార్య కొంచెం గయ్యాలది అలా అనుకున్నా కూడా మీ పిల్లలు మిమ్మల్ని కళ్ళలో పెట్టి చూసుకుంటారనమాట. కంపల్సరీ ఎవరికైనా సరే ఫ్యామిలీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే సోలో బతికే సో బెటర్, నాట్ కరెక్ట్ అనమాట. ఫ్యామిలీ లైఫ్ ఈజ్ వెరీ గుడ్ లైఫ్ అనమాట ఎవరికైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.